చూస్తే టీడీపీ పార్టీలో ఇకపై మహిళలకు 33% సీట్లు కేటాయిస్తామని టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ అన్నారు. పార్లమెంట్లో బిల్లు పాస్ అయినా అవ్వకపోయినా పార్టీ తరపున వచ్చే ఎన్నికల్లో మహిళలకు 33% సీట్లు కేటాయిస్తామన్నారు. టీడీపీ సిద్ధాంతాలే మన బలమని తెలిపారు. రాష్ట్రానికి పెట్టుబడిదారులు క్యూ కడుతున్నారంటే అది సిబిఎన్ కృషి వల్లే అని అన్నారు. సంక్షేమం అభివృద్ధిపై చర్చకు తాను సిద్ధమని, మీరు సిద్ధమా అని వైసీపీ నేతలకు సవాల్ విసిరారు. మాది గూగుల్, మీది గొడ్డలి, మాది ఫైటర్ జెట్, మీది ఫ్యాక్షన్, మాది కియా అయితే మీది కిడ్నాప్ అని లోకేష్ విమర్శించారు. ఆన్లైన్ అయినా హైబ్రిడ్ అయినా మహానాడు ఎప్పుడు ఒక మాస్ జాతర లాంటిది. పసుపు పండుగనే మన మహానాడు. ప్రతి కార్యకర్త కాళ్ళు ఎగరేసుకుని నాది తెలుగు జాతి, నాది తెలుగుదేశం అని చెప్పుకునే వేదిక మన మహానాడు. నేషన్ ఫస్ట్ అనేది తెలుగుదేశం పార్టీ విధానం. మన దేశం మన బాధ్యత. అందుకే గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ఒక పిలిపిస్తే నెల్లూరులో భారీగా మహానాడు ఏర్పాటు చేసుకోవాలన్న ప్లాన్లు మనం క్యాన్సిల్ చేసుకుని ఈ రోజు హైబ్రిడ్ విధానం మనం ఏర్పాటు చేసుకుంటాం జరిగింది. హైబ్రిడ్ అనగానే టీమ్ 11 ఎగతాళి చేశారు. ఆ టీమ్ 11 ఒకటే చెప్తున్నా, ముందు బ్యాటింగ్ చేసే బాధ్యత మా పసుపు సైన్యానిది. చాలా మంది కుర్రోలు ఇక్కడ కూర్చున్నాం. వేదికమైన అనేక మంది యంగ్స్టర్స్ ఉన్నారు. పొద్దున్న లేచి దగ్గర నుంచి ఆయనతో పోటీ పడాలని ఒక తాపత్రయం మనలో ఉంది. కానీ ఒక విషయం మర్చిపోతున్నాం, 25 సంవత్సరాల కుర్రోలు 3 ఉన్నారు ఆయన లోపల. ఇప్పటికీ ఆ స్పీడ్ మేము అందుకోలేకపోతున్నాం. ఇప్పటికీ ఆయన స్పీడ్ జెట్ స్పీడ్. గతంలో కియా తీసుకొస్తే ఇప్పుడు ఫైటర్ జెట్స్ తీసుకొచ్చిన వ్యక్తి. అప్పుడు ఐటీ అంటే ఇప్పుడు ఏఐ, అప్పుడు హైటెక్ సిటీ అంటే ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీ, అప్పుడు సైబరాబాద్ అంటే ఇప్పుడు అమరావతి రూపశిల్పి మన నాయకుడు సిబిఎన్. భవిష్యత్తును ఎప్పుడు ముందుగా చూసే విజనరీ మన నాయకుడు సిబిఎన్. ఈ మధ్యన గొడ్డలి పార్టీ అంటే సైకోకి కోపం వచ్చింది. ఆ సైకోకి ఒకటే చెప్తున్నా, మాది గూగుల్, మీది గొడ్డలి, మాది ఫైటర్ జెట్స్, మీది ఫ్యాక్షన్, మాది కియా అవుతే మీది క్యాట్, మీది కిడ్నాప్. బాబు గారు చెప్పినట్లు బోత్ ఆర్ నాట్ ద సేమ్ బ్రదర్. బాబాయిని చంపింది గొడ్డలతోనే కదా సైకో. సొంత తల్లిని చెల్లిని మెడబట్టి బయటికి గెంటేసింది మీరు కాదా? ఇవన్నీ మర్చిపోయారు అనుకుంటున్నారా ప్రజలు? మా నాయకుల్ని మీరు ఎట్లా చంపారు మేము మర్చిపోయామా అనుకుంటున్నారా? అందుకే మీ పార్టీని గొడ్డలి పార్టీ అని ఈ రోజు మేము పిలుస్తాం జరిగింది. అందుకే చెప్తున్నా, సైకో నీది 10th క్లాస్ పేపర్ లీక్ చేసిన బ్యాచ్, నాది స్టాన్ఫర్డ్ హిస్టరీ ఉన్న బ్యాచ్. ఈరోజు భారతదేశంలో 100 రూపాయలు పెట్టుబడులు వస్తే దాంట్లో 25 రూపాయలు ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి వచ్చిన ఘనత. ఒక గూగుల్, ఆర్సిలర్ మిత్తల్, రాయల్ ఎన్ఫీల్డ్, ఏకంగా ఫైటర్ జెట్లు తయారు చేసే పరిశ్రమలు కూడా మన ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చాం. ఈ సభాముఖంగా ఆ టీమ్ 11 కెప్టెన్ కి నేను ఒక బంపర్ ఆఫర్ ఇస్తున్నా. డేట్ టైం మీరు నిర్ణయించండి. సంక్షేమ అభివృద్ధి పైన చర్చించడానికి నేను సిద్ధం, మీరు సిద్ధమా అని అడుగుతున్నా. రాబోయే రోజులు పార్లమెంట్ లో బిల్ పాస్ అయినా అవ్వపోయినా తెలుగుదేశం పార్టీ కనీసం 33% స్థానాలు మహిళలకి రిజర్వ్ చేయాలని నేను ఈ సభాముఖంగా తీర్మానం చేస్తున్నా. అంటే కనీసం 33% సీట్లు మహిళలకు అందించాలని. Today from this sacred Mahanadu stage, I propose that in the 2029 elections, Telugudesam party should allocate 33% seats to women, not as a slogan, but as a commitment to the future of India. We want more women lawmakers. We want more women leaders. We want more women policy makers. And future of Telugudesam party will be led shoulder to shoulder by our women. This is our resolve. This is our responsibility. This is our commitment. నాకు ఇప్పుడు కూడా బాగా గుర్తు, ఆనాడు జడ్జిమెంట్ వచ్చి చంద్రబాబు నాయుడు గారిని ఏకంగా రాజమండ్రి జైలుకు పంపిస్తుంటే నాకు ఫోన్ చేసిన మొదటి వ్యక్తి పవన్ అన్న. ఆనాడు నాకు ఫోన్ చేసి ఒకటే చెప్పాడు, అన్నగా నీకు అండగా నిలబడతా, నిన్ను ప్రోత్సహిస్తా, నీకు ఏ సమస్య ఉన్నా నాకు ఫోన్ చేయి తమ్ముడు అని చెప్పారు. అందుకే మన జరిగిన ఎన్నికల్లో 3 పార్టీలు కలిసికట్టుగా పోటీ చేసిన. 1 కోటి సభ్యులు నా కుటుంబం ఇప్పుడు ఇంకొంచెం పెద్దగా అయింది. ఇప్పుడు 3 పార్టీలు కార్యకర్తలు మన సొంతమయ్యారు. కలిసికట్టుగా పనిచేయాలి. చిన్న సమస్యలు ఏమున్నా మనం మన సమస్యలు పరిష్కరించుకోవాలని కార్యకర్తలందరికీ నేను పిలిపిస్తూ